ఐఎన్ఎస్ విక్రాంత్ దీని పేరు చెబితే చాలు దాయాది పాక్ గుండెల్లో రైళ్లు పెరగడతాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి నిద్రలేని రాత్రులను మిగిల్చింది విక్రాంత్. అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్కు వెళ్ళినటువంటి ప్రధాని ఈ ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్కు దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు మోదీ. ఇక మరోపక్క నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మోదీ. ఇక ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఒకవైపు మహాసముద్రం, మరొక వైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కనిపిస్తోంది. ఈ యొక్క సముద్ర జలాలపై పడుతున్న సూర్య కిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల వలె మెరుస్తున్నాయి అని మోదీ కొనియాడారు. అనంతరం ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని కొనియాడారు. భారత రక్షణ దళాల సామర్థ్యాన్ని ఈ విమాన వాహన నౌక ప్రతీక అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ను మోకాళ్లపైన నిలబెట్టింది. శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. వారిని నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఈ యొక్క పేరు వింటే చాలు పాక్ నిద్ర కూడా పట్టదు అని మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. आईएनएस विक्रांत पर बिताई कल की रात इस अनुभव को शब्दों में कहना कठिन है. मैं देख रहा था जो उमंग उत्साह से आप भरे हुए थे, और जब मैंने देखा कि आपने स्वरचित गीत गाए कल, और शायद आपने गीतों में जिस प्रकार से ऑपरेशन सिंदूर का वर्णन किया, शायद को कभी इस अनुभूति को प्रकट नहीं कर पाएगा जो युद्ध के मैदान में खड़ा जवान कर पाता है.